సార్ ఇప్పుడు పైల్స్ వచ్చినప్పుడు మనం సర్జరీ ఆర్ మెడికేషన్ తో క్లియర్ చేసిన Yes. తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్గా అండి. ఎనీ Okay. ప్రాబ్లమ్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. నేను చెప్పేది అదే. మనం టెంపరీగా హీల్ అవుతుంది మెడిసిన్స్ వల్ల. అది మళ్ళీ ప్రాబ్లం రాకూడదంటే మన లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మన బాడీకి తెలుస్తుంది ఏ ఫుడ్ పడదు అని. అది మనంతట మనం సెల్ఫ్ కాన్షియస్ సెల్ఫ్ కంట్రోల్తో అవాయిడ్ చేసుకోవటం తప్పితే కొంతమందికి ఆల్కహాల్ పడదు అయినా దే టేక్ ఆల్కహాల్ అన్ఫార్చునేట్లీ. అది ఇంకా యువర్ బాడీ ఈస్ రిజెక్టింగ్ ఇట్. అప్పుడు రిజెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ యూ నీడ్ టు స్టాప్ ఇట్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మెడిసిన్ ఈజ్ ఓన్లీ టెంపరీ పార్ట్ ఆఫ్ ద సైకిల్. సార్ అక్యూట్ కి అండ్ క్రోనిక్ అబ్డామినల్ పెయిన్ కి డిఫరెన్స్ ఏంటి సార్? బేసిక్ ఏంటంటే అక్యూట్ క్రానిక్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అక్యూట్ అంటే ఇమీడియట్ గా సడన్ ఆన్సెట్. క్రానిక్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మంత్స్ డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది పెయిన్. సో ఇది అబ్డామిన్ అనేది మేము ఏంటంటే ఎనిగ్మా అంటాం. ఎందుకంటే ఒకసారి సిటీలు చేయించిన అల్ట్రాసౌండ్ చేయించిన ఫైండింగ్స్ అనేది బయటపడవు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్స్ ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ అంటే ఇందాక అపెండిక్స్ చెప్పినట్టు ఇట్స్ అక్యూట్ పెయిన్ సడన్ ఆన్సెట్, దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటూ చేయాలి. గ్యాస్ట్రైటిస్ అంటే ఒక ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, అది క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అంటాం. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ సర్జరీస్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరెక్టమీ కానీ డెలివరీస్ కానీ, లోపల ఏమవుతుందంటే ఒకసారి పేగులు అతుకులు అనేవి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుంది అనమాట ఆ అతుకుల వల్ల. అది మీకు సిటీలో కనపడదు, అల్ట్రాసౌండ్ లో కనపడదు. ఓన్లీ వెన్ ఇంకా పెయిన్ తప్పదు భరించలేకపోతున్నారు, దీనివల్ల ఇంకా పేషెంట్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుందంటే దెన్ వీ విల్ గో ఫర్ లాప్రోస్కోపీ అండ్ దెన్ అది ఎక్కడ అతుకులు ఉన్నాయో మనం తీస్తాం అనమాట. దాన్ని క్రానిక్ పెయిన్ అంటాం. కొన్ని క్రానిక్ పెయిన్ మనకి అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్, టీబీ అనేది ఓన్లీ లంగ్కే రాదు, మనకి అబ్డామినల్ లో కూడా పేగు కూడా టీబీ అనేది వస్తుంది. ఆ కండిషన్స్ లో ఇట్ ఇస్ కాల్డ్ క్రానిక్ పెయిన్. అక్యూట్ అంటే ఏదైనా ట్రామా జరిగినప్పుడు, మనకి ఏదైనా గట్టిగా దెబ్బ తగిలింది పొట్టకి, దెర్ ఇస్ సమ్ ఆర్గన్ డ్యామేజ్, దట్స్ ఏ అక్యూట్ ప్రాబ్లం, అది ఇమీడియట్ గా ఇంటర్వెన్ చేయాలి. క్రానిక్ అనేది యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ కాన్స్టిపేషన్. దాని తర్వాత ఒకసారి ఏంటంటే క్రానిక్ పెయిన్స్ లో మనం నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ క్యాన్సర్స్. సో కోలానిక్ క్యాన్సర్స్ లో కూడా మీకు క్రానిక్ కంటిన్యూస్ లో గ్రేడ్ పెయిన్ వస్తూనే ఉంటది. దట్స్ వై ఎవ్రీ పెయిన్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్. అది పెయిన్ వచ్చింది కదా ఏముంది, ఒక అన్ఫార్చునేట్ ఏంటంటే ఇండియాలో ఎవ్రీ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, కాకపోతే ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది ఎక్కువైపోయింది. మీరు డాక్టర్ 10 ఏళ్ళు చదువుతారు, ఎంబీబీఎస్లు ఎంఎస్లు ఎంసీహెచ్లు 15 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఒక ఓవర్ ద కౌంటర్లో ఒక టాబ్లెట్ 5 రూపాయలు కొనుక్కున్నామా వేసుకున్నామా టెంపరీ రిలీఫ్ చూస్తున్నారు. కానీ ఒక 500 రూపాయలు కడితే ఒక డాక్టర్ చూస్తాడు, డాక్టర్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాడు. ఐడెంటిఫై చేస్తే మనకి ఇది ట్రీట్మెంట్ అనేది సింపుల్ కామన్ సెన్స్ అనేది మిస్ అవుతున్నారు జనాల్లో. సో మై అడ్వైజ్ ఇస్ మీ దగ్గర ఉన్న డాక్టర్ ఒక కన్సల్ట్ అవ్వండి, చూయించుకోండి, వాళ్ళు ఏం ఒపీనియన్ ఇస్తారో దాని ప్రకారం వెళ్ళండి. సొంత వైద్యం చేయొద్దు. ఎందుకంటే మేము ఉంది ఇక్కడ దేనికి, చదువుకొని వచ్చేది మెడిసిన్ ట్రీట్మెంట్ చేయటానికి. ఏదన్నా ప్రాబ్లం ఉందా సార్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ దీనివల్ల ఏమవుతుంది, యంగ్ పేషెంట్స్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సింపుల్ గ్యాస్ట్రైటిస్ కూడా ఆ టాబ్లెట్లు వేసుకొని ఆ హెచ్పైలరీ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవటం ఎండోస్కోపీ చేసి దే ఆర్ టర్నింగ్ ఇన్ టు క్యాన్సర్స్. సో వీఆర్ సీయింగ్ మోర్ క్యాన్సర్స్ నౌ. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ సరిగ్గా టైంకి డాక్టర్ దగ్గర రాకపోవటం వల్ల, డయాగ్నోసిస్ డిలే అవటం వల్ల. మాకు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం ఈజీ అండి దాన్ ట్రీటింగ్ సాఫ్ట్వేర్ ఆర్ సమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు ప్రాబ్లం ఉందా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ ల్యాండ్ అవుతారు, పొద్దున డయాగ్నోస్ అవుతుంది, సాయంత్రం ట్రీట్మెంట్ అయిపోతే వెళ్ళిపోతాడు ఊరికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో ఆ గూగుల్ మ్యాప్స్ గూగుల్లో అన్ని చాట్ జీపీటీలు అన్ని చూసుకొని ఫైనల్ గా ఏంటి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. థ్యాంక్ యూ సార్. సార్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? సో బేసిక్ ఏంటంటే కొన్ని కేసెస్ ఇన్ఎవిటబుల్ ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఒక్కోసారి లోపలికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఎన్ని సీటీలు చేయించినా. ఫర్ ఎగ్జాంపుల్ పేగు అడ్డం పడిందని వస్తుంది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. ఐ గివ్ జస్ట్ ఏ సినారియో. సో పేగు అడ్డం పడింది అబ్స్ట్రక్షన్ అని చెప్పేసి మాకు రిపోర్ట్ సిటీలో ఉంటుంది, డెఫినెట్లీ విల్ గో ఫర్ సర్జరీ. అది రీజన్ ఏంటనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళేదా తెలియదు. వీ ట్రీట్ ద కేస్.
ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాము, ఇట్లా పేగులు అతుకులు ఉన్నాయి అవన్నీ తీసి ఒకవేళ పేగు ఏదైనా చెడిపోతే తీసి వీ డూ ఎనస్టమోసిస్. ఒక్కోసారి ఏమవుద్దంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ లో ఆ చేసిన ఎనస్టమోసిస్ ఏదైనా లీక్ అవ్వచ్చు, లేదా మళ్ళీ పేగులు అతుకులు రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ బాడీ. అదేదో సర్జన్ ఫెయిల్ అయింది, సర్జరీ చేస్తే పాడైంది కాదు రీజన్. దట్ ఇన్బిల్ట్ మన సిస్టమ్ లోనే ప్రాబ్లం. పేగుల అతుకులు ఎందుకు వస్తాయి? అందరికి రావు కదా, ఓన్లీ కొంతమంది లిమిటెడ్ పాపులేషన్ కి వస్తుంది. ఇట్స్ అన్ఫార్చునేట్. అది మనం ఎందుకు వస్తుంది ఏంటి అనేది నో వన్ హ్యాస్ డయాగ్నోస్డ్. దానికి ట్రీట్మెంట్ కూడా ఏ కెమికల్స్ అవన్నీ వాష్ ఇస్తాం, అవన్నీ చేస్తాం కానీ బట్ స్టిల్ వచ్చేది వస్తుంది. కానీ సో పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఐడెంటిఫైయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ వచ్చింది పోస్ట్ ఆప్, తప్పదు, వీ హ్యావ్ టు డిస్కస్ విత్ ద పేషెంట్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. లేదా ఒకసారి మనకి సర్జరీ ఏదైనా కాంప్లెక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 to 8 hours సర్జరీ చేసాము, ఎక్కడో మనం అంత క్లీన్గా ఉందని ఏ డాక్టర్ కూడా పేషెంట్ హార్మ్ చేయాలని చేయడండి సర్జరీ. 100% బాగుండాలి, 110% రికవరీ అయితేనే ద డాక్టర్ ఆల్సో ఈ సాటిస్ఫైడ్ ఎండ్ ఆఫ్ ద డే. కాకపోతే ఎక్కడో చిన్న లీక్ ఉంది ఎక్కడో, అది మనకి ఎంత అన్ని చూసుకున్నా కూడా కనపడలేదు. పోస్ట్ ఆప్ ఒక్కోసారి లీక్ ఉండొచ్చు, బట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి మనం దాన్ని కరెక్షన్ చేయగలిగితే దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ టు ద పేషెంట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ హౌ యూ కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉంది, ఏమవుతుంది, విల్ ఐడెంటిఫై, విల్ టెల్ ద పేషెంట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, దాని ప్రకారం ట్రీట్మెంట్కి వెళ్తాం, విల్ డూ ద ట్రీట్మెంట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ నోబడి, ఈవెన్ డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, దే ఆర్ హ్యూమన్స్. వాళ్ళు మనుషులే, వాళ్ళు మెషిన్లు కాదు, ఫ్యాక్టరీలు కాదు, రోబోట్లు కాదు. దే హ్యావ్ దేర్ ఓన్ హార్ట్, దేర్ ఓన్ ఫీలింగ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ స్కిల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే జనాలు రికగ్నైజ్ చేయాల్సిందంటే వాళ్ళు కూడా మనుషులే, తప్పు వాళ్ళు కూడా చేయొచ్చు. తప్పు చేసినంత మాత్రాన వాళ్ళని ఏదో సొసైటీలో తప్పు చేశారు ఇదేదో అయిపోయింది, అది తప్పండి. ఎందుకంటే మేము కష్టపడి చదువుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసి ఎందుకు, టు సర్వ్ ద సొసైటీ, టు సేవ్. ఏదైనా సరే మేము ఒక 20 years, నా ఇప్పుడు 20 years ఎక్స్పీరియన్స్ అండి. దిస్ ఇస్ మై 22 years. 22 years లో ఎన్ని పాజిటివ్ సర్జరీస్, ఎన్ని కేసులు సక్సెస్ రేట్ ఎవరు చూడరండి. ఈ సర్జన్ ఒక్క కేసు సరిగ్గా చేయలేదు అనేదే బయటకు వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్, వీఆర్ లివింగ్ ఇన్ దట్ సొసైటీ. ఏంటంటే నెగిటివ్ ని ఎక్కువ భూతద్దంలో పెట్టి చూస్తారు, కానీ ఒక డాక్టర్ 15 ఏళ్ళు చదువుకున్నాడు, 20-22 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎంత కష్టపడితే ఆ నేమ్ అట్లా కాపాడుకుంటూ వచ్చాడు 20 ఏళ్ళు అనేది మర్చిపోతున్నారు జనాలు. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ సోషల్ మెసేజ్ ఆల్సో త్రూ దిస్. ఏదో పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తే సర్జన్ ఫెయిల్ అయిపోయాడు, ఏదో అయిపోయింది, ఏదో చేశారు లోపల, ఆ మైండ్ సెట్ నుంచి రావాలి బయటికి. ఒకసారి ఏంటంటే సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. ఒకసారి ఏంటంటే మీకు తెలియదు ఏంటంటే ఒకసారి ట్రామాతో వస్తాడు పేషెంట్ విల్ నాట్ బి ఫిట్ ఫర్ సర్జరీ. ఏం చేయాలి, ఇమీడియట్ గా బ్లడ్ అనేది అరెస్ట్ చేయాలి అక్కడ బ్లీడింగ్. సో ఏం చేస్తాం, ఓపెన్ చేసి ఆ బ్లీడింగ్ అనేది అరెస్ట్ చేస్తాం. మిగిలింది అంతా ఏం చూడం మేము. అది అవసరమైతే 2వ సిట్టింగ్ 3rd సిట్టింగ్ అనేది మనం ఇన్ఫార్మ్ చేసి పేషెంట్ వీ టేక్ రిపీటెడ్ సర్జరీస్. అది అంత మాత్రాన అది సర్జరీ కాంప్లికేషన్ లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ అనేది కాదు. ఇట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అది బ్లడ్ అరెస్ట్ చేస్తేనే పేషెంట్ ఫస్ట్ సర్వైవ్ అవుతాడు, తర్వాత కరెక్షన్ సర్జరీ చేస్తాం అనమాట. అట్లా మేము రిపీటెడ్ గా ఉంటదండి. కొన్ని ఒకసారి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ వచ్చినా, కాబట్టి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది డాక్టర్స్ కానీ మనం ఉండే హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇమీడియట్ ప్రాబ్లం ఉందా ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ వెరీ వెల్. సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అంటే పాస్ట్ తో పోల్చుకుంటే రీసెంట్ టైమ్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వింటున్నాం సార్. సో మేజర్ రీజన్ ఏమైండొచ్చు సార్ బ్రెస్ట్ క్యాన్సర్? సో అగైన్ అండి చెప్పినట్టు నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఎందుకు మీకు ఇంత డిఫైన్ చెప్తున్నానంటే, స్వెల్లింగ్ ఉంది బ్రెస్ట్ లో, ఇమీడియట్ గా జనరల్ సర్జన్ కలవండి. హీ విల్ టెల్ యూ వెదర్ ఇట్స్ క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే డిపెండింగ్ ఆన్ దట్ దే విల్ డూ ఫర్దర్ ఎవాల్యుయేషన్. సింపుల్ మ్యామోగ్రామ్ జరుగుతుంది, మ్యామోగ్రఫీ. దాని తర్వాత అక్కడ ఏమన్నా డౌట్ ఉంటే FNAC అంటాం, సూది పరీక్ష చేస్తారు. అది బినైన్ అనుకోండి, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్, అది తీసేస్తాం. క్యాన్సర్ అనుకోండి, వీళ్ళు అగైన్ రెఫర్ టు ఆంకాలజిస్ట్, వాళ్ళు ఫర్దర్ గా దాన్ని స్టేజింగ్ చేస్తారు, PET CT చేస్తారు, దానికి ఏం చేయాలనే జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చిన్న గడ్డే కదా వదిలేద్దాం, ఏముంది అది అందరికి నార్మల్గా వస్తుంది అనుకుంటారు. నో, ఎనీ బ్రెస్ట్ స్వెల్లింగ్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. అందుకే యూజువల్ మేము ఎడ్యుకేట్ ఏం చేస్తామంటే ఫీమేల్స్ కూడా
ఎవ్రీ మంత్ వాళ్ళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. అది పీరియడ్స్ ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎక్కడైనా చిన్న స్వెల్లింగ్ డౌట్ఫుల్గా ఉంది, ఒక 10-15 days అబ్జర్వ్ చేస్తారు. ఆ స్వెల్లింగ్ పెరుగుతుందా, తగ్గుతుందా, ఆ స్వెల్లింగ్ అంతే ఉంటుందా, ఇమీడియట్ కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ డయాగ్నోసిస్ సరిగ్గా చేసుకోకపోవటం వల్ల హాస్పిటల్కి వచ్చేటప్పటికి దే ఆర్ టర్నింగ్ ఇన్ టు క్యాన్సర్స్, నెగ్లిజెన్స్ వల్ల. ఇంకొక పార్ట్ ఏంటంటే మన ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి పెరిగినాయి. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్, వీఆర్ బికమింగ్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్స్. ఎందుకు రీజన్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్, అగైన్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ రిలేటెడ్ టు దట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ ఫుడ్, స్ట్రెస్, హెల్త్ ఫ్యాక్టర్స్, డైట్, హెల్దీ ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, అన్ని జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లం రాదండి. వీ హ్యావ్ టు బికమ్ మోర్ వైబ్రెంట్ సొసైటీ డౌన్ ద లైన్, మోర్ హెల్దీ లైఫ్ స్టైల్. సో చాలా మంది బ్రెస్ట్ లో గెడ్డలు ఫీల్ అవుతూ ఉంటారు సార్. సో ప్రతి గెడ్డ అనేది క్యాన్సర్ కిందనే కన్సిడర్ చేయొచ్చు? లేదమ్మా, అదే అంటున్నాను నేను. యూజువల్లీ ఏంటంటే యంగ్ ఫీమేల్స్ వస్తారు, వాటిని ఫైబ్రో ఎడినోమాస్ అంటాం, లేదా ఫైబ్రో ఎడినోసిస్ అంటాం. బినైన్ అంటే దట్ ఈస్ నాన్ క్యాన్సర్. ఫైబ్రో ఎడినోమాస్ అయితే సర్జరీ చేయాలి, తప్పదు. అది మనకి స్కాన్ లోనే రిపోర్ట్ వస్తుంది. ఫైబ్రో ఎడినోసిస్ అనుకోండి, దానికి సంబంధించిన మెడికేషన్స్ ఉంటాయి, హార్మోన్ డ్రగ్స్ ఉంటాయి, ఒక 2 months అట్లా వాడాల్సి వస్తుంది. అది మీరు రెగ్యులర్ మీ గైనకాలజిస్ట్ తో కానీ ఎవరితో ఫాలోఅప్ లో ఉంటే వాళ్ళు మీకు ఓకే 6 months ఒకసారి స్కాన్ చేయిస్తాము. అదే అబౌవ్ 40-45 years ఎనీ బ్రెస్ట్ స్వెల్లింగ్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ. ఎందుకంటే మోర్ ఆఫ్ అబౌవ్ 45-50 years అంటే వీ కన్సిడర్ ఫస్ట్ డయాగ్నోసిస్ యాజ్ క్యాన్సర్స్ అనమాట సమ్ టైమ్స్. సో అందుకే ఇమీడియట్ గా మేము పేషెంట్స్ ఎనీ 50 years అబౌవ్ బ్రెస్ట్ స్వెల్లింగ్ తో వచ్చింది అంటే ఫస్ట్ వీ డూ అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, FNAC. ఈ మూడిట్లో బినైన్ వచ్చినా కూడా వీ టెల్ దెమ్ టు గెట్ ఇట్ రిమూవ్డ్. తీసేయటం బెటర్, ఎందుకంటే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్ మారే ఛాన్స్ ఉంటుంది బినైన్ అయినా సరే. సో అందుకని వీ నీడ్ టు ఏంటంటే బ్రెస్ట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇనీషియల్ గా డయాగ్నోస్ చేస్తే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటుంది, నార్మల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. క్యాన్సర్ అని ఏదో స్ప్రెడ్ అయిపోయింది ఆ భయం అవసరం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డయాగ్నోజింగ్ ఎర్లీ అండ్ ట్రీటింగ్ ఎర్లీ.